ఖరగ్పూర్లో శ్రీ 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 సోలాపురి అమ్మవారి 100 సంవత్సరాల ఉత్సవాలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. వెస్ట్ బెంగాల్లో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో అదే మాదిరిగా ఈ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కూడా అంతే ఘనంగా జరిగాయి. భారతదేశంలో పులివేషాలు చూడాలంటే ఖరగ్పూర్ పులివేషాలు చూడాలి. ఖరగ్పూర్ కి పులివేషాలు ప్రసిద్ధి. అలాంటి పులివేషాలు ఈ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా పులివేషాలు, ఎలుగుబంటి వేషాలు, నేల వేషాలు, అమ్మవారి వేషాలు, కోయ డాన్స్లు, స్టేజ్ ప్రోగ్రామ్స్, అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, భక్తులు మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంత ప్రసిద్ధో అలానే ఈ అమ్మవారి ఉత్సవాలు కూడా అంతే ప్రసిద్ధని, ఆ ఉత్సవాలు మాదిరిగానే అత్యంత ఘనంగా జరుగుతాయని తెలిపారు. ఈ అమ్మవారి ఉత్సవాలు మొదటగా 1925 నుంచి మొదలై నేటికి 100 సంవత్సరాలు పూర్తయిందని, ఈ అమ్మవారి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుపుతూ ఉంటామన్నారు. అమ్మవారు 100 సంవత్సరంలో పూజా మహోత్సవంలో భాగంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగాయని, అలాగే అమ్మవారి తిరువీధి మహోత్సవాలు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించడం జరిగిందని, ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఏ పూజ, అధ్యక్షులు జి శ్రీనిబాబు, ఉపాధ్యక్షులు ఎస్ క్రాంతి కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ త్రివిక్రమ్ రావు, సునీల్, ఆర్ హేమంత్ కుమార్, కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావు, క్యాషియర్ సంతోష్, ఓం సహకారదర్శి కె ఆనందరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ టి నీలకంఠరావు, అసిస్టెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్ సింగ్, హరీష్, మేళా అండ్ లైటింగ్ ఇన్ఛార్జ్ సిహెచ్ అశోక్ కుమార్, ఎలక్ట్రికల్ ఇన్ఛార్జ్ బి వాసుదేవ్, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ వై కిరణ్ కుమార్, ఊరేగింపు ఇన్ఛార్జ్ పి జ్ఞానేశ్వరరావు, రాజా, ప్రొసెషన్ కమిటీ ఎం మనీష్ కుమార్, కేవీఎస్ తరుణ్, భరత్ కుమార్, బి సతీష్ కుమార్, ఎం అరుణ్ కుమార్, వై రాహుల్, జి బాలాజీ, నవీన్ కుమార్, బి గోపి, జ్యోతిబాబు, ఎల్ రాజేష్, కేవీఎస్ కిరణ్, అమర్, వై రాజేష్, ఎస్ రాజేష్, నవీన్, బి రాజేష్, ఎస్బీఐ, తరుణ్, ఎస్ కిరణ్, బి మహేష్ కుమార్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామకృష్ణ. శ్రీ శ్రీ కొత్తపల్లి అమ్మవారి పూజ బ్రహ్మోత్సవ 100 సంవత్సరాల ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. ఈ 100 సంవత్సరాల ఉత్సవాలు 1925 నుంచి స్టార్ట్ అయ్యింది. ప్రతి సంవత్సరం మా Y2K క్లబ్ వారి తరఫున ఆర్గనైజింగ్ అయ్యింది. ఈ నవరాత్రులు కూర్చోబెడుతున్నారు. మే 31 నుండి జూన్ 9 వరకు అవుతుంది. 9 రోజులు 9 రోజులు కూడా రోజుకో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఉన్నారు. ఇవాళ 7వ రోజు కారణంగా సోనియా
గజమేర తాలూకి మ్యూజిక్ ఆర్గనైజింగ్ ఉంది. రేపు 8వ రోజు కాకినాడ గణేష్ మ్యూజిక్ ఆర్గనైజింగ్ ఉంది. ఆదివారం తిరువీధి మహోత్సవం ఉంది. తిరువీధి మహోత్సవంలో పులి వేషాలు, కోయి డ్యాన్స్ వేషాలు, ఎలుగుబంటి వేషాలు, స్టేజ్ వేషాలు, రకరకాల వేషాలతో డప్పులతోని అమ్మవారిని తిరువీధి మహోత్సవం జరిపిస్తారు. ఈ 7 రోజుల్లో ఎంతమంది ఇప్పుడు దాకా దర్శనం చేసుకుని ఉంటారు? 7 రోజుల్లో బాగా అంటే 100 సంవత్సరాలు పూజ అనేసి స్పెషల్గా మనకి ఆంధ్ర నుండి చుట్టాలు బంధువులు బాగా వస్తున్నారు. ఇంకా రేపు ఇంకా ఈ రానున్నారు చుట్టాలు, బాగా ఆర్గనైజింగ్ అవుతుంది. ఇంచుమించు ఏమైపోయినా ఈ 6 రోజులు కూడా మాకు ఒక 50,000 వరకు జనాలు వచ్చి చూసి వెళ్ళి ఉన్నారు. ప్రోగ్రామ్స్ మొత్తం అవుతుంది. ఇది అమ్మవారు వచ్చింది అంటే రేపు అనపడం ఎప్పుడు? 9వ తారీఖు ఆదివారం. అది ఆ రోజు ఇక్కడ బాగా ఉత్సవాలు జరుగుతాయి. తిరువీధి మహోత్సవాలు అయితే ఆ రోజు టైగర్ డ్యాన్సు, పులి వేషాలు, కోయి డ్యాన్సులు, ఎలుగుబంటి వేషాలు, స్టేజ్ వేషాలు, బలు వేషాలు, గేటు ముగ్గులు పోటీ. అమ్మవారిది మొట్టమొదటి ఎన్నో సంవత్సరం ఇక్కడ ప్రతిష్ట కూర్చుని పెట్టి 1925 అంటే నేటికి 100 సంవత్సరాలు.